వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజన్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మీకు నేను 10th క్లాస్ టాస్ ఎస్ఎస్సిలో సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ మీకు చెప్తాను ఇవాళ. సో ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ మోడల్ పేపర్. సో సైన్స్ అండ్ టెక్నాలజీ 212. సో అందరికీ ఇది కంపల్సరీ ఉంటుంది. సో అందరి మాదిరిగానే ఇది 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్, ఓకేనా. ఇందులో 20 మార్క్స్ ఆబ్జెక్టివ్ ఉంటుంది, 80 మార్క్స్ థియరీ ఉంటుంది. కొంచెం నేను రాసేటప్పుడు కొంచెం జూమ్ చేస్తా ఉన్నాను దీన్ని పిల్లలు చూడడానికి. సో ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ మీకు నేను సైన్స్ అండ్ టెక్నాలజీలో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ పెడతాను. సో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ వచ్చేసి చూడండి, సెక్షన్ 1. సో సెక్షన్ 1లో మీకు 8 2s 16 మార్క్స్, అంటే ఇవన్నీ కూడా 2 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. యూ విల్ గెట్ 2 మార్క్ క్వశ్చన్స్. సో ఈ 2 మార్క్ క్వశ్చన్స్ హౌ మనీ, ఎన్ని ఇచ్చి ఎన్ని రాయమంటారు. సో మొత్తం మీకు 10 ఇస్తాడమ్మా, 10 క్వశ్చన్స్ ఇస్తాడు మొత్తము. ఇన్ దిస్ 10 యూ షుడ్ రైట్ 8, ఓకేనా. సో 8 2s 16 మార్క్స్. సో ఇన్ ద క్వశ్చన్ పేపర్లోనే వాడు చెప్తాడు మనకి, ఈ విల్ సే ఏమని చెప్తానంటే ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ 2 or 3 సెంటెన్సెస్, అంటే మ్యాక్సిమం 2 or 3 లైన్స్ రాస్తే చాలు ఇవి 2 మార్క్స్. సో ఇవి 8 2s 16. కమింగ్ టు ద సెక్షన్ 2. ఈ సెక్షన్ 2కి వెళ్ళేసరికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది సెక్షన్ 2కి వెళ్ళేసరికి ఆన్సర్ టోటల్ 8 క్వశ్చన్స్, ఆన్సర్ 8 క్వశ్చన్స్, ఒకటి ఈచ్ 4 మార్క్స్. 8 4s 32, అంటే ఎన్ని మార్క్స్ ఇవి 4 మార్క్ క్వశ్చన్స్. సో ఈ 4 మార్క్ క్వశ్చన్స్లలో ఈ సెక్షన్లో ఏం చేస్తారంటే గ్రూప్ ఏ ఇస్తాడు, గ్రూప్ బి ఇస్తాడు. ఇందులో గ్రూప్ ఏ, గ్రూప్ బి. సో ఇక్కడ ఏం చేస్తారంటే గ్రూప్ ఏలో హీ విల్ బి గివింగ్ 5 క్వశ్చన్స్, గ్రూప్ బిలో 5 క్వశ్చన్స్, ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే గ్రూప్ ఏలో నుంచి మీరు కంపల్సరీ 2 రాయాలి, 2 క్వశ్చన్స్. ఇందులో నుంచి కూడా 2 రాయాలి. 2 + 2 4 4, ఇందులోకి 4, ఇందులో నుంచి 4 రాయాలి. 4 + 4 8. ఒకవేళ మీరు గ్రూప్ ఏ నుంచి 5 రాసారు అనుకోండి, 4 ఇట్కే కరెక్షన్ చేస్తారు. ఎందుకంటే మీరు యూ హ్యావ్ టు చూస్ 4 and 4. 4 + 4 స్కీమ్లో గ్రూప్ ఏ నుంచి 4, గ్రూప్ బి నుంచి 4. ఇది వచ్చేసి మీకు 5 to 6 లైన్స్ రాయాలి. ఇది వచ్చేసి 3 లైన్స్, ఇది వచ్చేసి 4 to 5 లైన్స్. తర్వాత వచ్చేసి సెక్షన్ 3. ఈ సెక్షన్ 3 ఏంటంటే ఆన్సర్ 4 క్వశ్చన్స్, 4 8s 32 మార్క్స్. ఇది వచ్చేసి 8 మార్క్ క్వశ్చన్స్, ఇవి 8 మార్క్ క్వశ్చన్స్. సో ఈ 8 మార్క్ క్వశ్చన్స్ అంటే సేమ్ గ్రూప్ ఏ, గ్రూప్ బి ఇస్తాడు, సేమ్ ఇక్కడ లెక్కనే. ఇక్కడ ఏమవుతుందంటే గ్రూప్ ఏ, గ్రూప్ బి. అయితే ఇక్కడ గ్రూప్ ఏ నుంచి 4 ఇస్తాడు, ఇక్కడ 4 ఇస్తాడు. ఇందులో నుంచి 2 రాయాలి, ఇందులో నుంచి 2 రాయాలి. 2 + 2. సో మొత్తం ఏమవుతాయి 4 అవుతాయి. సో టోటల్ ఇప్పుడు 32 + 32 64 + 16 80 మార్క్స్ థియరీ పేపర్ ఇది. సో 80 మార్క్స్ థియరీ పేపర్ ఉంటుంది. తర్వాత 20 మార్క్స్ ఏమవుతుందంటే ఈ 20 మార్క్స్ పార్ట్ బిలో 10 వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తాడు. 10 ఫీజర్ బ్యాంక్స్ లేకపోతే ఒక్కొక్కసారి 20 ఇచ్చేస్తాడు, 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో మొత్తం మీకు ఇది 100 మార్క్స్ పేపర్ సైన్స్లో. అయితే ఇక్కడ ఏంటంటే ఎందుకు మీరు క్వశ్చన్ పేపర్ తెలుసుకోవాలి, ఎందుకంటే ప్లీజ్ దయచేసి చెప్తాను, మీ క్వశ్చన్ పేపర్ ఏం తెలుసుకుంటేనే మీరు ఈ క్వశ్చన్ పేపర్ ప్రకారంగా మీరు ప్రిపేర్ కావచ్చు. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ ఓపెన్ స్కూల్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్. ఇది 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్, 80 మార్క్స్ థియరీ, 20 మార్క్స్ ఆబ్జెక్టివ్. ఇంకా కమింగ్ క్లాసెస్లలో మీకు ఇందులో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చెప్తాను నేను. సో నేను నిన్నటి వీడియోలో చెప్పాను ఆల్రెడీ, రాజ్కమల్ బుక్ స్టోర్స్లో మీకు మోడల్ పేపర్స్ వచ్చాయని చెప్పేసి. ఇవన్నీ లేటెస్ట్ మోడల్ పేపర్స్. మీకు ఇందులో ఎందుకు లేటెస్ట్ అంటే చూడండి, ఇక్కడ మీకు October 2024 కూడా వచ్చింది. మొన్న October 2024లో కూడా వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ ఉంది. అది చిన్న అనలైజ్ చెప్తాను చూడండి. అక్టోబర్ ఏప్రిల్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, చూడండి అక్టోబర్లో క్వశ్చన్ పేపర్ పట్టుకుంటే ఒకసారి, అలాగే ఏప్రిల్ది. సో ఆల్మోస్ట్ ఇందులో మీరు చూడండి, వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ పెట్రోలియం ఇన్ డే టు డే లైఫ్ అనే క్వశ్చన్ అక్టోబర్లో వచ్చింది, ఏప్రిల్లో వచ్చింది. అంటే మీరు ఈ మోడల్ పేపర్స్ ప్రిపేర్ అయ్యింది అనుకోండి, ఆల్మోస్ట్
మీరు ఎగ్జామ్స్ చాలా ఈజీగా పాస్ కాగలుగుతారు. సో నెక్స్ట్ కమింగ్ సెషన్స్లో ఏం చేద్దామంటే ఈ సైన్స్ని మనము 2 మార్క్ క్వశ్చన్స్, 4 మార్క్ క్వశ్చన్స్, 8 మార్క్ క్వశ్చన్స్గా డివైడ్ చేద్దాం. సో ఇప్పుడే నేను వీడియోస్ పెడుతున్నాను, అన్నీ కూడా టెన్షన్ పడకండి. ఆల్ సబ్జెక్ట్స్కి అన్ని వీడియోస్ వస్తాయి. ఫస్ట్ క్వశ్చన్ పేపర్ పెడుతున్నాను. నెక్స్ట్ క్లాస్లో సైన్స్కి సంబంధించినటువంటి 2 మార్క్ క్వశ్చన్స్ నేను అప్లోడ్ చేస్తాను. వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఎవరికైనా ఓపెన్ స్కూల్ స్టూడెంట్స్కి. అలాగే వీడియో చూసిన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, దయచేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.